హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేటు నవంబర్ 11వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను క్వాలిటీ వెహికల్స్ మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా యూట్యూబ్ రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళ కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బల్ అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. దగ్గరుండి నేను యాక్సిడెంట్స్ వేయించి నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తా ఉన్నాను. మొన్న రీసెంట్ గా నాకు మన ఒంగోలు వాళ్ళు కూడా ఫోన్ చేశారు, అన్న నాకు యాక్సిడెంట్స్ మాకు క్రెటావి యాక్సిడెంట్స్ సామాన్లు అయితే కావాలన్నా, నేను అమౌంట్ వేస్తాను, మాకు బుక్ చేసేటన్నా అని చెప్పారు. అన్న వాళ్ళు అయితే అమౌంట్ వేసినారు. అన్న వాళ్ళకైతే కొన్ని సామాన్లు అయితే నేను యాక్సిడెంట్స్ నేను కొరియర్ అయితే చేసినాను. 2 days 3 days లో అన్న వాళ్ళ కూడా అది చేరుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి హోల్సేల్ మార్కెట్ అన్నమాట. రేట్ కూడా రీజనబుల్ అయితే ఉంటాయి, ప్రైస్ కూడా రీజనబుల్ అయితే ఉంటాయి, క్వాలిటీ కూడా ఉంటాయి. సరే, మీకు ఏమైనా యాక్సెసరీస్ సామాన్లు ఏమైనా కావాలనుకుంటే ఏ కార్ కావాలంటే ఆ కార్వి, సీట్ కవర్లు అనుకోండి, ఆండ్రాయిడ్ అనుకోండి, ఎల్ఈడి లైట్స్ అనుకోండి, ఫ్లోరింగ్ మ్యాట్ అనుకోండి, లోవర్ గార్నిష్ అనుకోండి, స్టీరింగ్ కవర్ అనుకోండి, సేఫ్టీ గార్డ్ అనుకోండి, మీకు ఏది కావాలంటే అది నాకు ఫోన్ చేసినా అంటే నేను ఇక్కడ నుంచి కొరియర్ అయితే చేసేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బిల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఫుల్ పేమెంట్, ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛార్జ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది. మొత్తం షోర్తో పాటిన గ్లాస్ షోర్తో పాటు ఉంటాయి, డోర్లు ఉంటాయి. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు, మొత్తం ఒరిజినాలిటీ ఉంది బండి. రీడింగ్ వచ్చేసి 83,000, గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్జన్. ఎక్కడ కానీ స్పానర్ అచ్చుడుకోలేదు. ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వెహికల్ ఎలా ఉందంటే షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. ఫ్రంట్ బోనట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ అయితే ఉన్నాయి. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంటర్ ఆక్స్టమ్, ఏసీ, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఇది కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ తీసి ఇక్కడ వచ్చేసి ఢిల్లీలో ఈ వెహికల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళైతే ఆండ్రాయిడ్ అయితే వేసి పెట్టినారు. బండి చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అవుతుంది. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను బానట్ యొక్క పేస్టింగ్, డోర్ యొక్క పేస్టింగ్, లోపల ఎంట్రీలు, అవుట్లుక్, డిక్కి మొత్తం నీట్ గా నిదానం చెప్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ నాళ్ళు నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని వీడియో చెప్పేస్తాను. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొయోటా ఇథియోస్ GD 2011 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు వచ్చేసి మాన్యువల్, పెట్రోల్ వర్షన్. రీడింగ్ వచ్చేసి 83,000. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 1,90,000 అయితే చెప్తున్నారు. 1,90,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మటుగా అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే, ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి. నేను చెప్పేదానికంటే నేను చూపిస్తే మీరు చూడడం కంటే ఇంకా మీకు తెలుస్తుంది క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఏం కథ అనేది. ఒక్క రూపాయి వరకు అయితే లేదు. నేను ఫస్ట్ అయితే ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఆజావా కెమెరా లేక ఇది మన రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కానీ స్పానర్, ఇది మన పెండర్ బోల్టాస్, ఇవి నట్ బోల్టాలు. ఎక్కడ కానీ స్పానర్ అచ్చు కూడా పర్లేదు. నేను చూపిస్తాను చూడండి. ఇంజన్లో కూడా ఎక్కడే కానీ అచ్చు కూడా పర్లేదు. ఇంతవరకు మన షోరూమ్తో పాటు ఇచ్చిన స్టిక్కర్లు కూడా పోలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇలాంటి బండ్లు రేరు దొరకడము, ఈ మోడల్లో రేరు దొరకడము చాలా అంటే చాలా బాగుంది. ఒక్క రూపాయి వరకు అయితే లేదు. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. వెహికల్ క్వాలిటీ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను. వెహికల్ 4 టైర్లు వచ్చేసి మన సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఒకసారి మన బాన్నట్ యొక్క కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు. ఇంతవరకు బోల్టాలు కూడా చెప్పలేదు, చూసుకోవచ్చు మీరు. 2 బంపర్లు మాత్రమే పెయింట్ అయింది. మొత్తం ఒరిజినాలిటీ అయితే ఉంది. ఎక్కడ కానీ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. టైర్లు వచ్చేసి 4 స్టీల్ టైర్లు అయితే ఉన్నాయి. నేను అండర్ బాడీలో మొత్తం చెక్ చేసుకున్నాను. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు.
ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇంతవరకు ఎక్కడే కానీ స్పానర్ అచ్చు కూడా పర్లేదు. మన రన్నింగ్ బోర్డు ఇది. చూసుకోవచ్చు, ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది ఆండ్రాయిడ్, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది కొద్దిగా డ్రై క్లీనింగ్ అయితే చేయించుకోవాలా. ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉంది కదా, ఇది డ్రై క్లీనింగ్ చేయించుకుంటే మొత్తం నీట్గా వస్తుంది. ఇంకా డాష్ బోర్డ్ అనేది చూసుకోవచ్చు. రూప్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. నేను రూప్ బోర్డ్గా చూపిస్తాను చూడండి. బేస్ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి. రన్నింగ్ బోర్డు తీసుకోవచ్చు. రూప్ బోర్డు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది బండి. చూసుకోవచ్చు. డిక్కీ కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు. ఇది మన షోరూమ్ యొక్క కంపెనీ పేస్టింగ్ చూసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇది నాకు తెలిసినంత వరకు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి.
ఏమైనా క్వాలిటీ బ్యాగ్స్ ఉంటేనే మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.